హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. మీరు ఏదైనా కొత్త ప్రయోగం చేసినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని ఒక అద్భుతం క్రియేట్ చేసినప్పుడు, మీ చుట్టూ ఎక్కడెక్కడున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈగలు ముసురుకున్నట్టు ముసురుకుంటారు. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఈగలు ముసురుకున్నట్టు ముసురుకుంటారు. వాళ్ళందరూ నువ్వు పర్మనెంట్ అనుకుంటే నీ అంత తెలివి తక్కువడం కూడా ఉండడు. నువ్వు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఆ హవా వచ్చేస్తుంది, ఆ ఫ్లో వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళల్లో సగానికి సగం నీ దగ్గర ఉండరు. 4 రోజుల వ్యాపారమే అది. అయిన తర్వాత చల్లబడిపోతారు. వాళ్ళకి ఏంటంటే అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకు ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళకు ఫైనాన్షియల్గానే గిట్టుబాటు అవ్వాలి, లేకపోతే ఇన్స్టెంట్గా వచ్చిన వెంటనే ఏదో వాళ్ళకు తెలియని పేరైనా రావాలి. ఈ రెండు లేకపోతే ఉండరు వాళ్ళు. ఫైనాన్షియల్గా విపరీతంగా వాళ్ళకి సపోర్ట్ అయిపోతూ ఉండాలి ఫ్రీగా. లేదు ఆల్ ఆఫ్ షెడ్ 2-3 రోజులు వాళ్ళు వచ్చిన 2-3 రోజులనే టాప్ అని చెప్పేసి ఆకాశానికి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఈ రెండు లేకపోతే వాళ్ళు ఉండరు. మెల్లెమెల్లగా జారుకుంటారు అనమాట. ఆ జారుకునే బ్యాచ్లు నేను ఎన్నో చూస్తూ ఉన్నాను. మనము కంటిన్యూగా ఫంక్షన్లు చేస్తూ వస్తున్నాం. సో ఫస్ట్ ఫంక్షన్కి వచ్చిన జనాలు సెకండ్ ఫంక్షన్లో ఉండరు. సెకండ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు దాంట్లో కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ సినిమా అనేది ఒక సెలయర్ లాంటిది. ఆ సెలయర్లో పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. సింపుల్ థింగ్, పైన నుంచి కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు పోతూనే ఉంటుంది. అందరూ పోతారని చెప్పను, కొందరు సెటిల్ అయిపోతారు. ఎందుకంటే నిజాలు గ్రహించే వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ ఇలా చేయకపోతే మాకు భవిష్యత్తు ఉండదు అని తెలుసుకున్న వాళ్ళు అంతా సెటిల్డ్గా ఉంటారు. ఈసీలో ఎప్పుడు జరుగుతున్నట్టు నేను కొన్ని వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చూసుంటాను. నన్ను పాజిటివ్గా అనుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం డిలే అయిందనుకో నన్ను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ చాలా కామన్ థింగ్. తప్పు వాళ్ళది కాదు. మనిషి నైజం అంతే. ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి. అవి జరగవు. సినిమా ఇండస్ట్రీలో జరగవు, ఈసీలో అస్సలు జరగవు. ఈసీలో నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఆ రూట్లో వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందుతూనే ఉంటుంది. ఎవడి కోసమో దేడి కోసమో వారణాసి సూర్య రూల్స్ మార్చాడు. రూల్ ఈజ్ రూల్, అందరికీ ఒకటే రూల్. అందువల్లే వారణాసి సూర్య సెటిల్డ్గా ముందుకు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కామన్ థింగ్. మీకు విషయం తెలుసా, మొన్న చివరి ఎండింగ్ ఫంక్షన్లో ఎప్పుడో స్టార్టింగ్లో నాతో ట్రావెల్ చేసిన ఆ టీంలన్నీ మళ్ళీ కనెక్ట్ అయ్యాయి. సారీ సార్, పొరపాటున అనుకున్నాను, తప్పు అనుకున్నా. ఏం లాభం అవన్నీ? నేనైతే ఆగను కదా. నేను ఒక గోల్ అనుకున్నాను, ఇంతమందికి సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు నేను చేసే జర్నీలో కల్మషం లేదు, ఏ స్వార్థం లేకుండా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ నేను స్వార్థం ఉందనే చెప్తాను. ఎందుకంటే నాకు ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు సపోర్ట్ చేయడం అనేది నా స్వార్థం. అది కూడా నాకు స్వార్థమే. సో అలా ఎవరు కూడా మరలా నీకు స్వార్థం ఉంది, ఆ స్వార్థం వల్లే చేసావు అనేది కాకుండా నేనే చెప్తాను, నాకే ముందు స్వార్థం ఉంది, ఆ స్వార్థంతోనే పనులు చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడానికి కారణం అది. సో నాకు నాకు హ్యాపీ అనమాట. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి నా వల్ల సపోర్ట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా వల్ల కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, టాలెంటెడ్ పీపుల్ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారంటే అదొక ఏదో తెలియని కిక్ నాకు. నాకు దాంట్లో రూపాయి ఆదాయం లేకపోవచ్చు, కానీ ఆ కిక్ అంటే సినిమా ఇండస్ట్రీలో నేను ఒకప్పుడు అలా స్ట్రగుల్ అయ్యాను. నేను అలా అయినప్పుడు నాకు ఎవడు సపోర్ట్ అవ్వలేదు. నేను ఎందుకు సపోర్ట్ అవ్వకూడదు అనే క్వశ్చన్కి ఆన్సరే వారణాసి సూర్య జర్నీ. సో అందువల్లే సినిమా ఇండస్ట్రీలో మీరు జర్నీ చేయాలంటే, మీరు కొత్త ప్రయోగం చేసినప్పుడు, కొత్తగా ఏదో ఒకసారి బ్లాస్ట్ చేసినప్పుడు మీ చుట్టూ ఈగలు ముసురుకున్నట్టు సినిమా ఇండస్ట్రీ అంతా ముసురుకుంటుంది. అది కంటిన్యూగా ఉంటుంది, మీరు పోయేంత వరకు ఉంటుంది. మీరు సినిమా ఇండస్ట్రీలో ఎలాకాలం మీరు ఉంటారు కదా, ఆ అన్ని రోజులు అందరూ జర్నీ చేస్తున్నారు కూడా తప్పు. సగానికి సగం మంది రాలిపోతారు. మీతో వచ్చేవాళ్ళు మీ మెంటాలిటీకి నచ్చి, మీ మైండ్ సెట్ నచ్చి, మీ ప్లానింగ్స్ నచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ చాలామంది వెళ్తూ వెళ్తూ రాళ్ళేసి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఆ రాళ్ళు వేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాటిని క్యాచ్ పట్టుకోండి, కట్టుకొని ఇల్లు చేయండి, బిల్డింగ్ కట్టండి, మీరు అనుకునే అంతఃపురాన్ని క్రియేట్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఇలా చేయాలి తప్ప వస్తున్న వాళ్ళ గురించి, పోతున్న వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అస్సలు ఆలోచించొద్దు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. నీ జర్నీ ఆపకు, అది గుర్తుపెట్టుకో. ఎవడి కోసమో దేనికోసమో నీ జర్నీ ఆపద్దు. నీకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది, నీకంటూ ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ దిశగా ముందుకెళ్ళు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి,
ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, నేనేమన్నా ఆగానా? లేదు కదా. నా ప్లానింగ్స్ నాకున్నాయి, నా నా ప్రిపరేషన్లో నేను వెళ్తూనే ఉన్నాను. సో ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి వెళ్తూనే ఉంటుంది, ప్లాన్ బి మిస్ అయితే ప్లాన్ సి ఉంటుంది నా దగ్గర, ప్లాన్ సి మిస్ అయినా కూడా ప్లాన్ డి ఉంటుంది. పాదరసం లాంటి వాడిని, పాదరసం ఏమవుతుంది, అది ఇటు దారి బ్లాక్ అయింది అనుకో, ఇటు ఈ రూట్లో వెళ్ళిపోతుంది, ఇటు బ్లాక్ అయితే ఇంకో రూట్కి వెళ్ళిపోతుంది, అంతే, ఆగదు అది. వారణాసి సూర్య పాదరసం లాంటి వాడు, ముందుకు వెళ్తూనే ఉంటాడు. నాకు తెలుసు నా గమ్యం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్గా కుల్లా ఫంక్షన్స్ చెప్పాను నేను. ఆ దిశగానే నా అడుగులు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఎవరో సపోర్ట్ ఇవ్వలేదనో, ఏదో ఇంకో కాలేదనో, ఇంకోటి అస్సలు పొరపాటున కూడా నెగిటివ్ తీసుకోను నేను. పూర్తి పాజిటివ్ రూట్లో నా మీద రాలేయడానికి ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు. సో వాళ్ళందరికీ సమాధానం చెప్పేది ఒకటే, వారణాసి సూర్య జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయడు, మాట పడడు. ఇదొకటి రౌండప్ చేసుకోండి. వారణాసి సూర్య అస్సలు మాట వినడు, వాడి రూట్ వాడిదే, వాడి పనులు వాడివే, వాడు చేసుకుంటూ పోతుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే వారణాసి సూర్య లాంటి మగాడు ఒకడు ఉంటే చాలా సినిమా ఇండస్ట్రీలో అని మీకు అర్థమవుతుంది, అంతే. సో నా రూట్ నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యింది, ఆ రూట్లో నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. మీరు కూడా అదే నేను చెప్పేది, మీరు సినిమా చేయాలనుకుంటే ఏ నా కొడుకు గురించి ఆలోచించద్దు, మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, సినిమాలు అవే అవుతాయి. సపోర్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. ఎవరిని ప్రపంచంతో మీకు పని లేదు, మీ సినిమా ఏంటో, మీరేంటో, మీ గోల్ ఏంటో, అంతే. మధ్యలో నేను ఒకటి చెప్పేది ఒక్కటే ఏంటంటే, చెడు వ్యసనాలకి బానిస అవ్వద్దు, ఇది ఒక్కటే నేను చెప్పేది. దానివల్లే మీ కెరియర్ సంకనాగిపోతుంది. ఏంటి చెడు వ్యసనాలు? మందు, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మీకు వన్స్ మీకు ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎవడెవడో కనెక్ట్ అయిపోతాడు. సాయంత్రం కొద్దీ బీర్ బాటిళ్ళు, మందు బాటిల్ ఓపెన్ అయిపోతాయి, సిట్టింగ్లో కూర్చుంటారు, అక్కడ నుంచి మీ పెంట స్టార్ట్ అవుతుంది. ఆ పనులు చేయొద్దు. మీరేమనుకున్నారు, స్క్రిప్టు, మీ టార్గెట్ ఇవే ఉండాలి తప్ప వీటిలోకి డిబేట్ అవ్వద్దు. వన్స్ మీరు సిట్టింగ్ వేసారా, మీరు సంకనాగిపోయినట్టే. దానివల్ల చాలా పరిచయాలు అవుతాయి సార్ అని చాలామంది అంటుంటారు. సిట్టింగ్లో కూర్చోవడం వల్ల చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కనెక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ అవుతారేమో, అక్కడ కూర్చోండి, సిట్టింగ్లో కూర్చోండి, కానీ తాగొద్దు. సార్ అలా అంటే అలా సార్, మరీ దారుణంగా చెప్పేస్తున్నారు సార్, మీకంటే అలవాటు లేదు, మాకు అంత ఇంత అలవాటు ఉంది సార్, కూర్చోకపోతే ఎట్లా అంటారు. అక్కడే మీ పతనం స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మీ కొందరికి డైజెషన్ కాకపోవచ్చు, ఏం చేయలేను నేను, ఖచ్చితంగా అక్కడే మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఆ మందు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు డిస్కషన్ ఏమొస్తుంది, అమ్మాయిల డిస్కషన్ వస్తుంది, ఈ హీరోయిన్ బాగుందంట, ఈ ఆర్టిస్ట్ బాగుందంట, దానికి గెలుకుదాం, దీనికి గెలుకుదాం, ఇవే డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. అంటే సెకండ్ పెంట స్టార్ట్ అయిపోయినట్టు ఆటోమేటిక్గా. మందు, అమ్మాయిలు, సిగరెట్టు, మీరు సొల్లు కబుర్లతో చేసే డిస్కషన్స్ మీ కెరియర్ని సంకనాగిస్తాయి, గుర్తుపెట్టుకోండి. నన్ను ఎప్పుడైనా గమనించారా, నేను ఫంక్షన్కి వచ్చే ప్రాసెస్లో కావచ్చు, ఎక్కడైనా గమనించారా, ఫంక్షన్కి అరగంట ముందు వస్తాను, నా టైం మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఈవెన్ నేను చీఫ్ గెస్ట్ అయినా కూడా ఫంక్షన్కి అరగంట ముందు వస్తాను నేను, తెలుసా మీకు? అరగంట ముందు, నా ఎంట్రీకి అరగంట ముందు నేను ఉంటాను. నేను వన్స్ అక్కడ వచ్చిన తర్వాత ఏదైతే ఫంక్షన్కి వస్తానో అక్కడ నేను ఏం మాట్లాడాలో మాట్లాడేసి అవుట్, మరలా బయటకు వస్తే మీకు ఎక్కడ ఇండస్ట్రీలో ఎక్కడ కనపడను నేను, మరలా నా ప్రపంచం వేరుంటుంది. ఇంత క్లారిటీగా నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి నన్ను ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. ఎవరైనా కూడా ఏదైనా లాగడానికి, ఎక్కడైనా డిస్కషన్ లాగడానికో, ఇంకో డివియేట్ చేయడానికి ఎన్నో శక్తులు నా చుట్టూ పనిచేస్తుంటాయి, అందరికీ తెలుసు అది. ఎన్నో శక్తులు నా చుట్టూ పనిచేస్తున్నాయి, ఎవరికి అవి దొరకట్లేదు, వీడి ఛాయిసే ఇవ్వట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత మరలా మీకు ఎప్పుడు కనిపిస్తున్నాను, మరలా ఏదైనా అకేషన్లో కనిపిస్తాను తప్ప ఎక్కడైనా కనిపిస్తున్నానా, ఇలాంటి వీడియోలో కనిపిస్తుంటాను, అంతే. సో ఇంత స్ట్రిక్ట్గా, ఇంత స్ట్రాంగ్గా మీరు ఉన్నారనుకో, మీరు సినిమా చేయొచ్చు. మిమ్మల్ని డీవియేట్ చేయడానికి, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని డీవియేట్ చేయడానికి, మిమ్మల్ని మీ జర్నీని ఆపడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి. వాటికి మొట్టమొదటి గ్యాలమే ఈ మందు పార్టీలు, అమ్మాయిలు, సిగరెట్లు, వ్యవహారాలు, ఇవంతా పనికిరాని చిట్ చాటింగ్ డిస్కషన్లు, ఇవే మీ కెరియర్ని పతనావస్థకి ఆటోమేటిక్గా నాంది పలుకుతాయి. మీరు పతనం అవుతున్నారంటే ఇవే ఖచ్చితంగా, ఇవి నేను చెప్పిన వాటిల్లో ఇవి ఉంటారు మీరు. అవి కాకుండా సిన్సియర్గా ట్రై చేయండి సినిమా ఇండస్ట్రీలో,
మీరు ఒక సినిమా చేయాలంటే సిన్సియర్గా ట్రై చేయండి. ఈ వేటికి లొంగకుండా, వేటికి బెండ్ కాకుండా సినిమా చేయండి. సినిమాని మీ ప్రాణం అనుకొని చేయండి. ఎందుకు సినిమా చేయలేరు? సోషల్ మీడియాలో కుప్పలు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే రెండు. ఒకటి, ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి, లేకపోతే అంటే ఇన్స్టెంట్గా పేరు రావాలి. ఇవి రెండు ఎప్పటికీ రావు. తెలుసుకున్న వాళ్ళు మీతో ఉంటారు. ఆ ఫిల్టర్ అయిపోయి మీ దగ్గరకు 10 మంది వస్తే ఒకరిద్దరు మీ దగ్గర ఉంటారు. మిగతా 8 మంది జంప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెంట్గానే కావాలన్నీ. అలాంటివి జరగవు అని తెలుసుకునే లోపల వాళ్ళ కెరియర్ సంకనాగిపోయి ఉంటుంది. సో ఫిల్టర్ చేసుకొని, జనాల్ని ఫిల్టర్ చేసుకొని జాగ్రత్తగా సినిమాలు చేయండి. ఇలాంటి మనుషులు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ విషయంలో కేర్ తీసుకునేసి ముందుకు వెళ్తే సినిమా ఇండస్ట్రీ మీదే. సినిమా ఇండస్ట్రీలో మీరే అద్భుతాలు చేస్తారు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.